అస్సలాముఅలైకుం. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని విత్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా బజ్జీ కోసం మనము శనగపిండిని నానబెట్టుకోవాలి. ఇక్కడ ఒక గిన్నెలో నేను 1 కప్పు శనగపిండిని తీసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో చిటికెడు వంట సోడాని కూడా వేసి మనము ఈ యొక్క శనగపిండి మిశ్రమాన్ని కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి వేయొద్దండి, కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. మనము బజ్జీ వేయడానికి ఎలా ఉండాలో జారుడుగా మనము ఈ యొక్క శనగపిండి మిశ్రమాన్ని కలుపుకుందాము. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనము ఈ యొక్క ఉగ్గాని కోసము బొరుగులను అయితే నానబెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ బొరుగులను ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో నానబెట్టుకోవాలి. చూడండి, బజ్జీ మిశ్రమం ఇలా ఉండాలి బజ్జీ వేయడానికి. చూడండి, ఇక్కడ నానబెట్టుకున్న ఈ యొక్క బొరుగులని మనము వాటర్ లేకుండా గట్టిగా ఈ యొక్క వాటర్ని తీసేసి గట్టిగా పిండుకొని మనము పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో వాటర్ ఏమీ ఉండకూడదు. వీటన్నిటిని మనము ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే నానబెట్టుకొని తీసేసి ప్లేట్లోకి తీసుకుందాము. దీన్ని మనము బ్రేక్ఫాస్ట్ లాగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉగ్గానిని. చూడండి, ఉగ్గాని కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని మనము ఇందులోకి వేసుకుందాము. చూడండి, ఆనియన్ని సన్నగా కట్ చేసుకోవాలి. వేసి ఈ ఆనియన్ని కొద్దిగా వేయించుకోవాలి ఆయిల్లో. చాలా సింపుల్గా ఈ యొక్క ఉగ్గాని బజ్జీని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో. దీంట్లోకి కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రని వేసుకుందాము. కొద్దిగా జీలకర్రని కూడా వేస్తున్నాను. వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి, ఇక్కడ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇలా బ్రౌన్ కలర్, కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనము ఇందులోకి ఫ్రెష్ కరివేపాకుని వేసుకుందాము. చూడండి, ఇక్కడ కరివేపాకుని వేసాను. వేసి బాగా కలిపిన తర్వాత ఇక్కడ 2 టమోటాని తీసుకున్నాను నేను. టమోటాస్ని 2 ముక్కలు కట్ చేసి వేసాను. అలాగే కొద్దిగా పసుపు వేసి వీటిని టమోటా మగ్గేంత వరకు మనము ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఈ టమోటా ఆయిల్లో బాగా మగ్గాలి. కొద్దిగా సాల్ట్ వేయండి, తొందరగా మగ్గిపోతుంది. బాగా కలిపిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసాను. ఇంకొద్దిగా ఈ టమోటాని ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 10 పచ్చిమిర్చిని తీసుకొని నేను మిక్సీ చేశాను. ఈ యొక్క పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసాను. ఇక్కడ కావాలంటే పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవచ్చు. మేము కొద్దిగా కారం తింటాం కాబట్టి నేను ఇక్కడ పచ్చిమిర్చిని మిక్సీ చేసి వేసాను. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇక్కడ వేస్తున్నాను. కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసాను. కారం తక్కువ తినేవాళ్ళు ఉంటే పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మనము ఈ యొక్క బొరుగుల మిశ్రమం ఉంది కదా, దీంట్లో మనము కొద్దిగా పుట్నాల పొడిని వేసి కలుపుకుందాము. పుట్నాల పొడి వేస్తే టేస్ట్ బాగా ఉంటుంది. చూడండి, ఈ మిశ్రమాన్ని మనము ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మనము వేయించుకుందాము. ఈ యొక్క పుట్నాల పొడి వేసిన తర్వాత మనము బాగా కలుపుదాము. ఇంకొద్దిగా వేస్తున్నాను. ఈ పుట్నాల పొడి వేయడం వల్ల ఉగ్గాని అనేది చాలా టేస్టీగా వస్తుంది. వీటిని మనము ఈ యొక్క కడాయిలో వేసేద్దాము. కడాయిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం ఈ బొరుగులు మొత్తం బాగా కలిసేలాగా మనము కలుపుకోవాలి.
ఇక్కడ మంటను సిమ్లో పెట్టాను నేను. కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీరని వేయండి, టేస్ట్ బాగా ఉంటుంది. కొత్తిమీరని వేసిన తర్వాత మనము ఈ మిశ్రమం బాగా కలిపేలాగా మనము కలుపుకుందాము. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. చూడండి ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇక్కడ మనము సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఉగ్గాని రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఉగ్గానిలోకి మనము కాంబినేషను బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మనము శనగపిండి మిశ్రమాన్ని నానబెట్టుకున్నాము కదా, ఆ మిశ్రమంలో మనము మిర్చిని వేసి మిర్చి బజ్జీ వేసుకుందాము. నేను స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ఈ యొక్క మిర్చిని ఈ యొక్క మిశ్రమంలో శనగపిండి మిశ్రమంలో డిప్ చేసి బజ్జీని వేసుకుందాము. చూడండి ఇక్కడ మిర్చి బజ్జీని వేసాను నేను. ఉగ్గాని విత్ బజ్జీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. చూడండి మిర్చి బజ్జీలు ఎంత బాగా వచ్చాయో. చూడండి ఇక్కడ ఇంకొన్ని పచ్చిమిర్చి బజ్జీని వేస్తున్నాను. ఇలా శనగపిండి మిశ్రమంలో పచ్చిమిర్చిని డిప్ చేసి వేసుకోవాలి. చూడండి ఒకవైపు మాత్రమే పిండి మిశ్రమం అనేది ఉంటుంది, ఇంకోవైపు మనకు పచ్చిమిర్చి కనిపిస్తూ ఉండాలి. అప్పుడే పచ్చిమిర్చి బజ్జీ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఆనియన్ బజ్జీ కోసం నేను కొద్దిగా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఈ బజ్జీ పిండి మిశ్రమంలో వేసాను. వేసి బాగా కలిపి మనము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ యొక్క మిశ్రమాన్ని మనము ఇలా పొడి పొడిగా వేసుకుందాం. మనము చూడండి ఇలా పొడి పొడిగా వేసుకోవడం వల్ల ఈ ఆనియన్ బజ్జీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. మనం తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది. చూడండి చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా మనము ఈ యొక్క బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇంకొన్ని ఆనియన్ బజ్జీలను వేస్తున్నాను. చూడండి ఆనియన్ బజ్జీ రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఉగ్గాని విత్ బజ్జీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.